ఇప్పుడు జరుగుతున్న చర్చ మిగతావన్నీ పక్కకెళ్ళిపోయి ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మీద పెట్టినటువంటి ఉపా చట్టం వ్యవహారం గురించి. ఉపా అనేటువంటి చట్టం చాలా తీవ్రమైనటువంటి నేరాలకి పెట్టేటువంటి చట్టం. ఇంత తీవ్రమైనటువంటి చట్టాన్ని ఇప్పుడు ప్రయోగించడం కరెక్టా కాదా అనే దాని మీదే చర్చ నడుస్తుంది. కొంతమంది సమర్థించేవాళ్ళు, కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు. సరే, అక్కడక్కడ కొంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు, చూస్తున్నాం. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు మనతో. రమేష్ గారు, వెల్కమ్ సార్. ఈ ఉపా పెట్టడం అనేది ఈ పర్టికులర్ ఇష్యూలో కరెక్టా కాదా అనే దాని మీద ఉన్నటువంటి చర్చలో మీ అభిప్రాయం ఏంటి? ఉపా లాంటి చట్టాన్ని ఇటువంటి వాళ్ళ మీద, అంటే యూట్యూబ్లో అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు, లేకపోతే వ్యాఖ్యాతలు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ మీద పెట్టడం అనేది నిజంగానే కొంచెం ఆందోళనకర విషయం, అందులో సందేహం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. ఈ రావణ్ అనే వ్యక్తి చేసేటువంటి వీడియోలు అభిప్రాయం వ్యక్తం చేయడమే అని మీరు భావిస్తున్నారా? దాని గురించి నేను చాలా డీటెయిల్డ్గా గత 3-4 రోజులుగా మాట్లాడాను. ఓకే. ఇందులో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఉపా లాంటి చట్టాన్ని ప్రయోగించడం అంత మంచిది కాదు. ఇది చాలా కఠినమైన చట్టం, టెర్రరిస్టుల కోసం, దేశ భద్రత కోసం వాడాల్సిన చట్టం. ఇటువంటి చట్టాన్ని ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ్ లాంటి వాళ్ళ మీద ప్రయోగించడం అంత మంచిది కాదు అని అంటే అర్థం రావణ్ అనే అతను మంచివాడు, అతను చక్కని వీడియోలు చేస్తాడు అని కాదు. ఓకే. అతని అభిప్రాయాలతో మనం ఏమీ ఏకీభవించకపోవచ్చు. అతను చాలా అతిగా మాట్లాడవచ్చు, తర్వాత కించపరిచే విధంగా మాట్లాడినట్టుగా ఉన్నాయి చాలా వరకు. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం లాంటిది కూడా ఉంది కొంతమందిని, అతనికి ఇష్టమైన వాళ్ళని. ఇవన్నీ ఉన్నాయి. ఉపా చట్టాన్ని ప్రయోగించడం మంచిది కాదు అనేది బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్పే మాట. ఓకే. అది రావణ్ అనే వ్యక్తిని ఉద్దేశించి కాదు. ఒక పాయింట్. ఎందుకంటే ఉపా అనే చట్టాన్ని చేసింది ఎందుకోసం? దేశ భద్రతని రక్షించడం కోసం. ఈ రావణ్ లాంటి వాళ్ళు దేశ భద్రతకి ముప్పు అని చెప్పి నిజంగా మనం నమ్ముతున్నామా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అతని మీద పెట్టిన కేసు చూడు, యాక్చువల్ కేసు చూడు, ఎఫ్ఐఆర్ కానీ తర్వాత రిమాండ్ రిపోర్ట్ కానీ మొత్తం చదివాను నేను. అవి చూస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇతను మావోయిస్టులు అనే పదం కూడా వాడినట్టు లేడు. ఏలూరు సభలో మావోయిస్ట్ అనే పదం కూడా రాలా. ఏలూరు సభలో ఏం మాట్లాడు, కానీ జనరల్గా మాట్లాడాడు. అందరూ ఏదో రెచ్చిపోతారు, అందరూ తిరగబడతారు, ఇట్లాంటివి మాట్లాడాడు. అంతకుముందు ఏదో వీడియోలో ఏదో నక్సలైట్ల గురించి చేశాడు, ఒకళ్ళు చనిపోతే ఇంకా పుట్టుకొస్తారు లాంటివేవో మాట్లాడాడు. కానీ అవి దేశంలో విప్లవాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి అంటే నమ్మదగిన విషయం కాదు. దానివల్ల దేశంలో యూత్ అంతా కూడా వెళ్ళి సిపిఐఎంఎల్ పార్టీలో చేరే విధంగా ప్రోత్సహిస్తున్నాడు అని కదా ఇప్పుడు పెట్టారు. అది వాస్తవమేనా? అది వాస్తవం కాదు. అతని అభిప్రాయాలు కొంచెం అతిగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం కాదు. అయితే ఏది వాస్తవం? అతను రాజకీయ నాయకులను టార్గెట్ చేసినప్పుడు, ఎవరినైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అతను ఉద్దేశపూర్వకంగా చాలా తూలనాడే భాష వాడుతున్నాడు, చాలా చౌకబారు భాష వాడుతున్నాడు. అదంతా నిజమే. మనకున్న చట్టాల ప్రకారం చౌకబారు భాష మాట్లాడినా, అవతల వాడిని హీనంగా మాట్లాడినా, అవతల వాడిని అవమానకరంగా మాట్లాడినా ఏమీ చేయలేని ఒక పరిస్థితి ఉంది. అది కూడా ఒప్పుకోవాలి మనం. చట్టం, ఎందుకంటే చట్టం అనగానే మన వాళ్ళంతా భావ ప్రకటన స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం అని అంటారు. ఒకటి. రెండవది, మీకు చట్టంలో ఎట్లా ఉంటుందంటే యూ టు మేక్అవుట్ ఏ కేసు కదా, ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద కేసు పెడుతున్నారు అని రాయాలి పోలీసు వాళ్ళు. అవును. ఇటువంటి తిట్లని వాళ్ళు ఏమని రాయాలి? డిఫమేషన్ అనేది ఒకటి ఉంది మనకి. అవును. ఈ డిఫమేషన్ అనేది దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. డిఫమేషన్ కేసు వేయాలంటే. కాబట్టి పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదో తిట్టాడు, అశ్లీల పదాలు ఉపయోగించాడు అని చెప్పి కేసులు పెడుతున్నారు, బెయిల్ వస్తుంది వెంటనే. ఎందుకంటే జైలుకు పంపించేటువంటి నేరాలు కాదు మన చట్ట ప్రకారం అవి. అట్లా అని చెప్పి అట్లా తిట్టడాన్ని సహించగలరా? ఎవరు సహించలేరు. అంటే మనం చెప్పొచ్చు, మనం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజలకు హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది అని ఈ మధ్య మాట్లాడుతూ ఉంటారు కదా.
నిజానికి వాళ్ళు ఎవరు ప్రశ్నించరు అనేది నేను చాలాసార్లు చెప్పాను. ఇట్లా ప్రశ్నించే హక్కును కాలరాస్తారా అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఎవరో కూడా యాక్చువల్గా ప్రశ్నించడం ఏమీ లేదు. ప్రశ్నించడం అంటే ఏంటి? ప్రభుత్వ విధానాన్ని విమర్శించటం, ప్రభుత్వం పనిచేస్తే ఇది తప్పు అని చెప్పటం, దాంతో విభేదించటం, అవి కదా ప్రశ్నించడం అంటే, విమర్శించడం అంటే. అంతేగాని వ్యక్తిగతంగా నీకు 3 పెళ్ళిళ్ళైనాయి, నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు, అవి కాదు కదా. లేకపోతే ఏదో థియరీలు మనం క్రియేట్ చేసి, అమిత్ షా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాడు, చంద్రబాబు నాయుడు చాలా చెడ్డవాడు అన్నాడు అని నేనేదో థియరీని చెప్పడం ఒకటి. అది ఇది కాకపోతే ఇవేవి ప్రశ్నలు కాదు, విమర్శలు కాదు, అది నేనేది. అది ఇది కాకపోతే బాడీ షేమింగ్, ఇట్లాంటివి, పర్సనల్ బూతులు ఇట్లాంటివన్నీ. వాటికి సంబంధించి సరైనటువంటి మెకానిజం లేదు ఇప్పుడు చట్టంలో. దానిని ఆసరాగా తీసుకొని చాలామంది ఇదిగో ఈ జర్నలిజం ముసుగులోనో, యూట్యూబర్ ముసుగులోనో, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులోనో, పత్రికా స్వేచ్ఛ ముసుగులోనో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి, రికగ్నైజ్ చేయాలి దాన్ని. అది రికగ్నైజ్ చేయకపోతే మనకి ఊపాలంటే చట్టాన్ని పెట్టడం మంచిది కాదు అని విమర్శించేటువంటి హక్కు కూడా ఉండదు. అంతే కదా. దీన్ని గ్రహించకపోతే, దీన్ని రికగ్నైజ్ చేయకపోతే, ఎట్లా క్రిటిసైజ్ చేస్తే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అది నేను కరెక్ట్ అని నేను అంటల్లా. ఉపా చట్టాన్ని డిప్లాయ్ చేయటం, ఎంప్లాయ్ చేయటం ఈ కేసులో కరెక్ట్ అని నేను కూడా అనుకోవట్లా. డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఇది. అంటే నేరానికి తగిన చట్టం లేనప్పుడు కాదు, నేరానికి తగినటువంటి కేసు కాదు, అది చాలా పెద్ద కేసు అది పెట్టింది, అతను చేసిన నేరం కంటే కూడా అనేది నా ఒపీనియన్. బట్ అట్ ద సేమ్ టైం ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడితే దానికి ఏమిటి రెమెడీ ఏంటి? ఎవరికైనా సరే అంటే ఊపా పెట్టారు అని అంటే సరే, మనకి బయటికి ఉపరితలం మీద కనిపిస్తున్న విషయాలు కాకుండా అంతర్గతంగా పోలీసుల దగ్గర ఏమన్నా ఎవిడెన్సెస్ ఉండడం వల్ల రిమాండ్లో రాస్తారు. ఎవరికి చెప్పాలి కదా, అంత రిమాండ్ రిపోర్ట్లోనే ఉంటుంది. ఓకే. అంటే ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేట్ చేసేమన్నా అంటే ఏమన్నా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో వీడియోలో మాట్లాడాడు. ఓకే. నేను నా వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు అతను మావోయిస్టు ఏమంటాం ఆ ఫిలాసఫీని, భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అనేది వీళ్ళు పెట్టిన కేసు. సింపుల్గా చెప్పాలంటే అతనేమి అంత పెద్ద మావోయిస్ట్ అని నేను అనుకోవట్లేదు. అంటే నేను అనుకోవడం లేదని నా అభిప్రాయం కాదు, అది అతని యొక్క మాటలను బట్టి, అతను చేసిన వీడియోలను బట్టి మనకు అర్థమయ్యే విషయం. మన దగ్గర జనరల్గా నక్సలైట్ల పట్ల, మావోయిస్టుల పట్ల సానుభూతితో మాట్లాడడం అనేది మామూలే. దాన్ని మనం క్రిమినలైజ్ చేయలేమంటున్నాం. 2 వర్గాలు ఉన్నాయి. దాన్ని కాదు, దాన్ని నేరంగా చూడలేము. మనం ఏకీపించకపోవచ్చు దాంతో, అదంతా పిచ్చి వ్యవహారం అని చెప్పి కొట్టిపడేయచ్చు, అది వేరే విషయం. కానీ అది ఒక నేరంగా మనం ఎట్లా చేస్తాం? మనకు నచ్చని అభిప్రాయం చెప్తే నేరం అది కాదు కదా. ఇక్కడ మావోయిస్టు భావజాలాన్ని ఇతను వ్యాప్తి చేశాడు అని పెట్టిన కేసు కోర్టులో నిలబడటం కూడా కష్టం అనేది నా అభిప్రాయం. అది పెట్టడం కరెక్ట్గా కాదా అనేది ఒక ఇష్యూ. అది డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ అనేది నా ఉద్దేశం. అయితే అంత డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే ఇట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడితే దాన్ని పరిష్కరించడానికి తగినటువంటి మెకానిజం చట్టంలో ఇవాళ లేదు. అందువల్ల కేసు పెట్టగానే బెయిల్ వస్తుంది. బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఇంకా మాట్లాడతాడు, ఇంకా హీరోయిక్ ఇది పెరిగిపోతుంది కదా. మనం చూస్తున్నాం కదా అది. అవును. ఆ రోజు బెయిల్ వచ్చిన తర్వాత తను కారులో కూర్చొని మాట్లాడింది అదే కదా. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు ఇతన్ని నోరు మూయించాలి, చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక కఠినమైనటువంటి చర్య తీసుకున్నప్పుడు అందరి నోళ్ళు మూతపడతాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది కదా. కరెక్ట్. 2-3 కేసులు పెట్టగానే అందరూ నోరు మూసుకున్నారు మాట్లాడకుండా. మీరేదో ఒక సామెత కూడా చెప్పేవాళ్ళు, ఇంకెవరినో భయపెట్టాలంటే ఒక ఇది చేయాలి అని. ఆ రకంగానే జరిగింది ఇది కూడా. అంటే చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎవరు ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇంత పెద్ద కేసు పెట్టారు, అమ్మో ఊపా కేసు అంటే మామూలు విషయం కాదు. ఊపా కేసు ఎందుకు అది భయపడాల్సిన కేసు, ఎందుకు అది టెర్రరిస్టుల మీద మాత్రమే పెట్టాలి, వేరే వాళ్ళ మీద పెట్టకూడదని చెప్పి అంటున్నానంటే ఆ కేసులో సాధారణంగా బెయిల్ రాదు, మిగతా కేసులో లాగా.
ఆ, రెండవది అందులో ఆ, చాలాసార్లు ఏమవుతుందంటే బెయిల్ కోసం వెళ్ళినప్పుడు ఏ నిరూపణ లేకుండా ఇతను ఏదో చేశాడని నిరూపించక్కర్లే ఏమి ప్రాసిక్యూటర్లు, పోలీసులు. ఓకే. వాళ్ళు ఆ ఎలిగేషన్ చేస్తే చాలు, ఆరోపణలు. అమ్మో ఇతను బయటకు వస్తే ప్రమాదం, దేశానికి ప్రమాదం, దేశ భద్రతకి ప్రమాదం, ఇతను మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తే చాలు. ప్రూవ్ చేయడం తర్వాత సంగతి, ముందైతే జైల్లో పెట్టండి అంటారు. ఓకే ఓకే ఓకే. అట్లా ఉన్నారు చాలామంది జైల్లో ఇప్పుడు దేశంలో. అటువంటి కేసుని మనకి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి రాజకీయ నేపథ్యంలో పెట్టడం అనేది జరగల. ఇదే ఫస్ట్ టైం. ఎవరు మీద చేస్తారంటే, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 3 మీద పెట్టింది. ఏమంటాం, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ప్రోత్సహించారనో, ఆ భావజాలను వ్యాప్తి చేశారనో అటువంటి ఆరోపణల మీద. మనకు బాగా తెలిసిన కేసు వరవరరావు కేసు. అది నేషనల్ లెవెల్లో ఎన్ఐఏ వాడు పెట్టింది. నేనేది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ పెట్టడం అనేది వెరీ వెరీ రేర్. ఎన్ఐఏ వాళ్ళు కూడా జనరల్గా ఇదిగో ఇట్లాంటి మావోయిస్టు భావజాలంతో ఎంతో కొంత సంబంధం ఉన్నది అనుకున్న వాళ్ళ మీద పెడుతుంటారు. ఇప్పుడు ఇతని మీద అది ఎందుకు పెట్టారు అంటే మిగతా వాళ్ళని భయపెట్టడానికి అనే దాంట్లో సందేహం లేదు నాకేమి. మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు అని. సో అయితే దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో దీని వలన భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, ఇష్టారాజ్యంగా అవతల వాళ్ళు కూడా ప్రయోగించే అవకాశం ఉంటుందేమోనన్న చర్చ కూడా ప్రమాదం ఉంది. ఇప్పుడు అసలు ఇవాళ ఇంతంత మందిని ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది అది జస్టిఫైడే కాదనేది పక్కన పెడదాం. అసలు పెట్టడం అనేది ఎట్లా వచ్చింది? 2019 నుంచే వచ్చింది. 2014-19 మధ్యకాలంలో నాకు తెలిసి మొత్తంగా 60 కేసులు కూడా ఉండవు 5 ఏళ్లలో. 2019 నుంచి 24 మధ్యకాలంలో డజన్ల కొద్దీ ఉన్నాయి. అవును, అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది మోర్ ఆర్ లెస్. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సమాజం 2 విధాలుగా చూస్తుంది దీన్ని. ఒకటి, ఇలాంటి వాళ్ళని శిక్షించాలి కఠినంగా అనేది చూస్తుంది. 2, ఈ ఇంపాక్ట్ ఇంత కఠినమైనటువంటి చట్టం పెట్టారు కాబట్టి, సెక్షన్ పెట్టారు కాబట్టి, ఈ ఇంపాక్ట్ భవిష్యత్తు మీద పడితే అప్పుడు ఇంకా నష్టం కదా అనేది 2 విధాలా మాట్లాడుతూ ఉంది. అవునవును. అందుకని ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం. నేను చెప్పాను కదా, ఇటువంటి ఊపా కేసును పెట్టడం అనేది డిస్ప్రపోర్షనేట్, అంటే అవసరమైన దానికంటే మించిన స్పందన. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అటువంటిది. ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏంటంటే, ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ సోషల్ మీడియా రావడం వల్ల. ఈ పరిణామాలన్నీ అందరికీ తెలిసినవి. ఇవి వచ్చిన తర్వాత ఏమైందంటే అనేక ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తున్నాయి వాళ్ళ. ఎవరి ఎజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా నిజంగానే ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నిస్తున్నారంటే అది కాదు. ఎంత మోటివేటెడ్గా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అటాక్ చేయటమైనా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని అటాక్ చేయటమైనా, అది కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది మనకి. కానీ దానికి చట్టమే ఉంది. అదే అటువంటి వాటికి సరైన చట్టం లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరు పవన్ కళ్యాణ్ కదా స్టేట్మెంట్ ఇచ్చాడు, సోషల్ మీడియాని దీన్ని రెగ్యులేట్ చేయడానికి మేము ఏదో చేస్తాము, ఇట్లా వీడియోస్ వీటి మీద అని. అది స్టేట్ గవర్నమెంట్ చేయడానికి అవకాశం ఉందా లేదా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా అనేది కూడా ఒక చర్చ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు. ఓకే. సో అప్పుడు ఆ చట్టం చేసిన తర్వాత అలాంటి చట్టం ఏదైనా ఇక్కడ ఇది చేయొచ్చు. కానీ ఊపా పెట్టడం అనేది పెద్ద విషయంగా చూడాలి. పెద్ద విషయం, అందులో సందేహం లేదు. అది కొంచెం అది ఏమనాలి, ఆందోళన కలిగించే విషయం. మరి ఇప్పుడు పెద్ద కేసు పెట్టారు ఒక వ్యక్తి మీద, అందులోనూ యూట్యూబర్, అంటే యూట్యూబ్లో వీడియోలు చేసుకునే వ్యక్తి మీద. అంటే ఆందోళన అంటే ఎందుకు ఆందోళన అంటే అంత పెద్ద చట్టాన్ని ప్రయోగించడం అనేది ఇటువంటి కేసుల్లో మనం చూడలేదు కాబట్టి గతంలో. ఇప్పుడు ఓకే, ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద పెడితే అది వేరే విషయం. ఆల్ సైడ్ అండ్ ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ అయితే కాదు కదా. అంటే పోలీసులు ఆరోపిస్తున్నారు ఇతను ఏదో మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అని,
కానీ మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అనే కారణంతో పెట్టలేదు అనేది మనకు తెలుసా లేదా? అతను తిడతన్నాడు ఇష్టారాజ్యంగా, ఉమ్, కాబట్టి ఇతను కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో పెట్టిన కేసులు ఇవి. ఉమ్, ఆ విషయం మనకు తెలుసు కదా. ఉమ్. అంటే మనకి లీగల్గా ఏంటి, లీగల్గా ఆ కేసులు వేరే, ఈ కేసు వేరే. 8 కేసులు పెట్టారట ఇప్పటివరకు. ఏంటి అతను మాట్లాడిన మాటల మీద, ఏలూరు సభ మీద. ఆ 8 కేసుల్లో కూడా అతనికి బెయిల్ వస్తుంది ఇప్పుడున్న చట్టం ప్రకారం. ఉమ్, కాబట్టి ఈ కేసు పెట్టారు అనేది అది ఎవిడెంట్. అది తెలియనట్టుగా మనం ఏమీ నటించనక్కర్లా. అది ఎవిడెంట్లీ ఏంటంటే ఇతను బయటకు వస్తున్నాడు, బయటకు రాకుండా చేయాలి, లేకపోతే ఇష్టారాజ్యంగా చెలరేగిపోతారు అనే అభిప్రాయంతో చేశారు. దాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేము. ఎందుకంటే నేను చెప్పాను కదా, చట్టం లేదు అరికట్టడానికి. మరి ఇప్పుడు కోర్టుకు వెళితే ప్రభుత్వం దీన్ని సమర్థిస్తూ ముందుకు వెళ్ళాలా? ఇక తప్పని పరిస్థితి. ప్రభుత్వం సమర్థించకుండా ఎందుకుంటుంది? ఒకసారి కేసు పెట్టిన తర్వాత అట్లా ఉండరు కదా. కాబట్టి అది కేసులో కొంచెం కేసుల నుంచి బయటికి రావడం కష్టమే, టైం పడుతుంది చాలా జైలు నుంచి బయటికి రావాలంటే అతను. మరి ఇప్పుడు తాను క్వాష్కి వేసుకుంటే, క్వాష్కి వేసినట్టున్నారు కదా ఆల్రెడీ జడా శ్రావణ్ కుమార్ వేశారా ఆల్రెడీ? అందులో అంటే కొన్ని సెక్షన్స్ క్వాష్ చేయమని ఓకే అని వేశారు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే చాలా కష్టమైన పని అది, క్వాష్ చేయడం కూడా. అంటే క్వాష్ చేయడంలో సరైన సాక్ష్యాధారాలు చూపించకపోతే క్వాష్ చేయడం అలాంటిది. అదే చెప్తున్నా, ఊపా చట్టానికి మిగతా చట్టాలకి తేడా ఉంది చాలా. ఓకే. మిగతా చట్టాల్లో ఏంటంటే, ఈ చట్టంలో ఏం చెప్పారంటే ముందు అనుమానించు అని అన్నట్టుగా ఉంటుంది ఆ చట్టం. మిగతా వాటిలోనేమో అవతల వాళ్ళు అమాయకులు, నిర్దోషులు అనే ప్రాతిపదిక మీద స్టార్ట్ కావాలి. ఈ ఉపా కేసులు అట్లా కాదు, అవతల వాడు నిందితుడు అంటే అవతల వాడు ఆల్రెడీ దోషి అన్నట్టుగానే స్టార్ట్ అవుతారు. దానివల్ల చాలా కష్టం, ఎందుకంటే ఆ చట్టాన్ని అట్లా తయారు చేశారు, కోర్టులు ఏం చేయలేవు. ఓకే. నేను సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఉపా కేసుల్లో బెయిల్ కోసం అప్లై చేస్తే యాజ్ ఏ రూల్ అంటే సర్వసాధారణంగా రిజెక్ట్ చేయాలి అంది. మామూలు కేసుల్లో ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, బెయిల్ కోసం అప్లై చేసుకుంటే ఎవరైనా కూడా ఆ బెయిల్కున్న అన్ని అవకాశాలను పరిశీలించి ఇవ్వడానికే ప్రయత్నించాలి అనేది సుప్రీంకోర్టు చెప్పేది మామూలుగా అయితే. ఓకే. కానీ ఉపా కేసులో అట్లా చెప్పింది, అందువల్ల చాలా కష్టం రావడం అనేది. సో ఇప్పుడు అనివార్యంగా ఈ సోషల్ మీడియాలో ఇట్లా చెలరేగిపోయే వ్యక్తుల మీద ఒక చట్టం రావాల్సిన అవసరాన్ని దేశం మొత్తం గ్రహించాలి, చర్చించాలి, తీసుకురావాలి. అన్ని చోట్ల అవుతోంది అది. ఈ దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే, ఎంతో కాలంగా నేను కూడా రిజైవ్ చేస్తున్నాను ఈ సమస్యతోటి. ఏది లెజిటిమేట్ క్రిటిసిజము, ఏది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము, ఏది బూతు అనేదాన్ని మనం చూడాలి కదా విడివిడిగా. ఆ చూడడం అనేది చాలా కష్టమైన పని చట్ట ప్రకారం. ఊరికే మామూలు మాటలు చెప్పటం కాదు కదా, చట్టాన్ని తయారు చేయాలంటే ఇదిగో ఇంతవరకు లైను అని చెప్పి లక్ష్మణ రేఖ గీయాలి కదా. ఎక్కడ గీస్తారు ఆ లక్ష్మణ రేఖ అనేది సామాన్యమైన విషయం కాదు. అంటే గతంలో లేదు కదా ఇలాంటిది, లేదు. కానీ మనకు ఓవరాల్గా ఏంటి రాజ్యాంగం కొన్ని ఇచ్చింది కదా, నువ్వేమైనా మాట్లాడవచ్చు, ఎంతైనా ప్రభుత్వాన్ని తిట్టొచ్చు అంటే విమర్శించవచ్చు అని. కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద పర్సనల్గా టార్గెటెడ్గా వ్యక్తిగత విషయాలను కూడా జోడించి మాట్లాడితే ఏం చేయాలి? ఆ మాటల్లో మళ్ళీ వీళ్ళు అశ్లీల పదాలు, బూతు పదాలు, అవతల వాళ్ళని చాలా అవమానపరిచే పదాలు ఉంటాయి కదా, అదే బాడీ షేమింగ్ లాంటివి, ఇట్లాంటివి మాట్లాడితే ఏం చేయాలి అనే దాని మీద మరి చర్చ జరగాలి. అది మరి స్టేట్ గవర్నమెంట్ ఏదో చెప్తోంది కాబట్టి ఒక కమిటీని వేసి, లేకపోతే ఏమవుతుందంటే ఇందులో ప్రమాదం ఉంది. ఉపా చట్టాన్ని పెట్టారు కదా, ఇప్పుడు అందరూ భయపడేది. కమిటీ వేశారుగా ఆల్రెడీ, స్టేట్ గవర్నమెంట్ వేసిందా? అంటే వేసి అదే బయటికి రావాలి మరి అవి ఆ రిపోర్ట్స్ ఏంటో, ఏ రకమైనటువంటి భావ ప్రకటన అడ్మిసిబుల్, ఏది కాదు, కరెక్ట్ అనేది ఉండాలి. అది లేకపోతే కష్టమే. ఇప్పుడు ఏమవుతుంది, అది లేకపోతే అక్కడ కూడా అంతే. ఈవెన్ సెంటర్లో కూడా ఏం చేస్తున్నారు, మరీ కొరకరాని కొయ్యగా ఉన్నారు వీళ్ళు ఎవరు అనుకుంటే ఉపా చట్టం లాంటిది పెట్టేస్తున్నారు.
మామూలు చట్టాల కింద ఏముంది, 4 రోజులు జైల్లో ఉండి వచ్చేస్తారు, లేకపోతే అసలు జైల్లో వేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా ఊపా చట్టం కింద ఇతని మీద పెట్టిన కేసు 38 సెక్షన్ 39 ఓకే, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ దాని కింద ఎంత జైలు శిక్ష అని చూస్తే 10 ఏళ్ళు ఉంది. ఓకే. కానీ బిఎన్ఎస్ఎస్ కింద పెట్టినటువంటి కొన్ని సెక్షన్లు జీవిత ఖైదు వేయదగ్గ సెక్షన్స్ ఉన్నాయి. 152 ఉందిగా, అది బిఎన్ఎస్ఎస్ కింద కొన్ని చాలా పెట్టారు. అయినా కూడా ఊపా అంటే ఎందుకు భయం అంటే, ఊపా కింద 10 ఏళ్ళు అయినా కూడా 10 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అసలు ఆ కేసు తేలకుండానే. ఓకే ఓకే. మిగతా వాటిలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ మీద పెట్టిన కేసులు అయితే కోర్టులో మరి వాదించుకొని ప్రూవ్ చేసుకొని బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ముందైతే. కేసు విచారణ తర్వాత ఉంటుంది, కానీ ముందు అసలు అట్లా జైల్లో ఉండాల్సిన అవసరం ఉండదు ఎక్కువ కాలం పాటు. ఊపా అట్లా కాదు. ఊపా వరకు అంటే మనం అందరం రికగ్నైజ్ చేస్తున్న విషయం ఒకటి ఉంది గోపి ఇక్కడ. అదేంటి, సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుందా లేదా అంటే అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అందరూ ఏకీభవిస్తారు ఖచ్చితంగా. అందులో మంచి ఉంది, చెడు ఉంది. మనందరికీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది, వాళ్ళ విధానాలను విమర్శించేటువంటి హక్కు ఉంది. కానీ ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఒక గీత గీయాలి కదా. ఎంతవరకు క్రిటిసైజ్ చేయొచ్చు, ఎంతవరకు విమర్శించవచ్చు, ఏది విమర్శ కిందకు వస్తుంది, ఏది వ్యక్తిగతంగా దూషించడం కిందకు వస్తుంది. అది దాని యొక్క అవసరం ఉంది. మనం దాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది. చూసి అట్లా మాట్లాడేవాళ్ళ మాత్రమే శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ పేరుతో అందరినీ మళ్ళీ శిక్షించకూడదు. అట్లా మాట్లాడే వాళ్ళను కూడా ఏ చట్టం కింద అనేది కూడా చేయాల్సిన ఉపా చట్టం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.